మద్యం మాఫియా సృష్టికర్త ఎవరు? చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడీకి సూత్రధారి ఎవరు? చంద్రబాబే. మద్యం స్కాముల వెనక అసలు స్వామి ఎవరు? చంద్రబాబే. బెల్ట్ షాపుల బాద్షా బాబే. దిక్కుమాలిన బ్రాండ్ల బ్రాండ్ అంబాసిడరు చంద్రబాబే. ఇలా చెప్పుకుంటూ పోతే 40 ఇయర్స్ పొలిటికల్ కెరియర్లో చంద్రబాబు కుట్రల వెనక, ఎదుగుదల వెనక మద్యం అక్రమ సొమ్ము పాత్ర చాలా ఉంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఇంతా చేస్తూ మద్యం అమ్మకాలు తగ్గించడంలో చరిత్ర సృష్టించిన జగన్ పాలన మీద పడి తెగ ఏడుస్తున్నారు. సిట్ పేరుతో చిల్లర కుట్రలు పన్నుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికల ప్రచారంలో సంపద సృష్టిస్తాను అని ఊదరగొట్టడం, అధికారంలోకి వచ్చాక అప్పులు సృష్టించటం చంద్రబాబుకి కొత్తేం కాదు. అయితే కేవలం అప్పులు మాత్రమే కాదు, చంద్రబాబు పాలనలో సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది. కాకపోతే అది సొంత సంపద. చంద్రబాబు రాజకీయ చరిత్ర తిరగేస్తే వెన్నుపోటు కుట్రలతో పోటీ పడుతూ కనిపించేవి కుంభకోణాలు. ఆ స్కాముల్లో మద్యం స్కాములకు, స్కీములకు, సిండికేట్లకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి తన అరాచక పాలన గురించి ప్రశ్నించే ఆలోచన శక్తిని చంపేస్తూ అదే మద్యం నుంచి వేల కోట్లు దిగమింగడంలో చంద్రబాబుకి తిరుగేలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నకి దేశమంతా కోరస్తో చెప్పే జవాబు ఒకటే: ఆటవిక పాలన సాగుతోందని. రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో పచ్చమూక బరితెగించిపోయిందని. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి పెట్టడంలో పాలకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని. ఏపీలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. శాంతి భద్రతల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విద్య నుంచి వైద్యం దాకా అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలకు పాతరేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత జోరుగా సాగుతున్నవి రెండే: ఒకటి, ప్రజల మీద పగబట్టిన పాలకులు సాగిస్తున్న కుట్రలు; రెండు, మద్యం అమ్మకాలు. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారి ఆలోచనా శక్తిని చంపేయడంలో చంద్రబాబుకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ మద్యం చుట్టూనే బినామీలు, సిండికేట్లు, కుంభకోణాలు. ఇలా ఎన్నింటినో నడిపిన చరిత్ర, నడుపుతోన్న వర్తమానం కూడా చంద్రబాబు సొంతమే. మద్యం స్కామ్ల వెనుక అసలు సామిగా దశాబ్దాలుగా వెలిగిపోతోన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం పాలసీపై తప్పుడు కేసు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. మద్యం విధానంపై కూటమి సర్కార్ సారథి సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ రెడ్ బుక్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. 5 ఏళ్ల పాటు పారదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీర విధేయ పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా అసలు మద్యం దందా ఘనాపాటి చంద్రబాబే అన్నది మరుగుపరచాలన్న పన్నాగం. కానీ టీడీపీ మద్యం సిండికేట్ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులిచ్చి టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి ఊరు పేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి 3 బార్లు 6 దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు. 2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్ల రూపాయల పన్ను రాబడికి గండి కొట్టారు. సిండికేట్ ద్వారా 20,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధానంపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రైవేట్ దుకాణాలను రద్దు చేసి సిండికేట్ ని రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతినివ్వలేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమిషన్లిస్తాయి, కానీ తగ్గితే కమిషన్లు ఇవ్వవన్నది ఎవరైనా టక్కున చెప్పే వాస్తవం. కానీ కుట్రపూరితంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కమిషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగుతే మనుషులు చెడిపోతారని చెప్పి తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 4,380 షాపులను 33% తగ్గించి
2934 షాపులకు తగ్గించినాం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380, ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా 1,300 కోట్ల రూపాయల మేర గండికొట్టారు. ఈ విషయమై రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడ్డంతో 2023లోనే సిఐడి కేసు నమోదు చేసింది. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఏఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబు గత పాలనలో మద్యం కుంభకోణాలు ఎలా జరిగాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగారన్న దానిపై అనేక ఆధారాలను సంపాదించిన తర్వాతే నాడు సిఐడి కేసు నమోదు చేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం పాలసీపై తప్పుడు కేసు పెట్టి తెగ సంబరపడిపోతున్నారు. నాటి చంద్రబాబు పాలనలో మద్యం స్కామ్లే కాదు, దిక్కుమాలిన బ్రాండ్స్ అన్నింటినీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. మరింత దారుణమైన విషయం ఏంటంటే 2019లో జగన్ సీఎం అయ్యాక తాను సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన బ్రాండ్స్ అన్నీ జగన్ పాలనలోనే రాష్ట్రంలోకి వచ్చినట్టు అసత్య ప్రచారం మొదలుపెట్టారు చంద్రబాబు. పవర్ స్టార్, లెజెండ్ ఈ పేర్లు వింటుంటే టీడీపీ కూటమిలోని నాయకుల బిరుదులేమైనా గుర్తుకొస్తున్నాయా? ఇవన్నీ మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు, ఊరు పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. 2017 నవంబర్ 22న చంద్రబాబు ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్కి అనుమతిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బియర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బియర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. 1 కాదు 2 కాదు, మొత్తం 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లకు నాడు సీఎంగా అనుమతిచ్చిన చంద్రబాబు తిరిగి జగన్ ప్రభుత్వం మీద విష ప్రచారం మొదలుపెట్టారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుట్ర బట్టబయలు చేశారు. బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ చాయిస్, ఇంకా స్పీకర్ చాయిస్ అనలేదు అధ్యక్ష, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజెండ్, ఇవన్నీ చంద్రన్న కానుకలే అధ్యక్ష. తానే బ్రాండ్లకు, డిస్టిలరీలకు అనుమతిస్తాడు. ఆ బ్రాండ్స్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడా లేని బ్రాండ్లు అంటూ ఇది ఎక్కడ పేర్లు, ఎక్కడ బ్రాండ్స్ అని చెప్పి తానే ఈ మాటలు మాట్లాడుతూ మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెడతాడు. 2014-19 మధ్య మామూలుగా కాదు, యథేచ్ఛగా నిస్సిగ్గుగా దోపిడీ సాగించారు. ఖజానాకు గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టి మద్యం స్కామ్ల నుంచే 25,000 కోట్ల రూపాయలకు మించి అక్రమాలు చేశారు. టీడీపీకి చెందిన వారికే, చంద్రబాబు సన్నిహితులకే డిస్టిలరీలు కేటాయించారు. కేవలం 5 డిస్టిలరీల నుంచే 50% మద్యం కొనుగోలు చేశారు. దిక్కుమాలిన బ్రాండ్స్ తీసుకొచ్చి ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి వాటి అమ్మకాలు సాగించారు. ఎంఆర్పీ ఇష్టారీతిన పెంచేసి మద్యం సిండికేట్ 20,000 కోట్ల రూపాయలకు పైగా పోగేసింది. ఇలా నాడు బరితెగించిన పచ్చ ముఠ ఇప్పుడు అదే దందాన్ని మళ్లీ ఏపీలో కొనసాగిస్తోంది. తెలుగులో రాజకీయాలు పుట్టినప్పటి నుంచి అత్యంత వంచనతో కూడిన డైలాగ్స్ కొన్నున్నాయి. అత్యంత కామెడీ డైలాగ్స్ కూడా అవే. ప్రజల కడుపు మండేలా చేసే డైలాగ్స్ కూడా అవే. నేను నిప్పుని, నేను నిప్పులా బతికాను, సంపద సృష్టించడం నాకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ దేశంలోనే లేరు. దశాబ్దాలుగా తెలుగు ప్రజలు వీటిని వింటూనే ఉన్నారు, నవ్వుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక బలహీన క్షణంలో నమ్మి మోసపోతూనే ఉన్నారు. ఆ తర్వాత తాము చేసిన తప్పుకి తమను తామే తిట్టుకుంటూనూ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది కూడా అదే.
అయితే చంద్రబాబు నిప్పులాంటి జీవితం గురించి ప్రజలకు ఎంత బాగా తెలుసో ఆయన స్కాముల్లో నిప్పులాంటి మద్యం స్కాముల గురించి కూడా అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. పచ్చ సిండికేట్స్ గుప్పిట్లో మద్యం అమ్మకాలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా సాగుతున్నాయి. 2014 నుంచి 5 ఏళ్ల పాటు కూడా ఇదే తరహాలో మద్యం దందా నడిపారు. అదే సమయంలో మద్యం స్కామ్లు కూడా చేశారు. నాడు డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015-19 మధ్య ఇలా కేవలం 5 డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50% పైగా కొనుగోళ్లు చేశారు. 2017-18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం 8,106 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఆర్డర్లిచ్చింది. వీటిలో 4,122.28 కోట్ల రూపాయలు 5 డిస్టిలరీలకే ఇవ్వడం గమనార్హం. అందులో మళ్లీ పర్ల్ డిస్టిలరీకే 1,074.79 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. 2018-19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం 4,765.75 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లిచ్చింది. వాటిలో కేవలం 3 డిస్టిలరీలకే ఏకంగా 2,244.44 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్స్ ఇవ్వడం గమనార్హం. పర్ల్ డిస్టిలరీస్ కి అత్యధికంగా 1,462.41 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్స్ ఇచ్చారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే కేవలం ఈ 3 డిస్టిలరీల నుంచే 47.09% మద్యం కొనుగోలు చేశారు. బార్ల విషయంలోనూ బాబుగారు నాడు అదే బరితెగింపు ప్రదర్శించారు. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10A నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబర్ 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీ రద్దుపై 2015 సెప్టెంబర్ 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్టు రికార్డుల్లో చూపారు. సెప్టెంబర్ 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజుల ముందుగానే సెప్టెంబర్ 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చేశారు. ఇది ఎలా జరిగిందన్నది చంద్రబాబుకే తెలియాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా, సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఒక నోట్ ఫైల్ పంపారు. అయితే ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూలై 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ 2 జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్టు పేర్కొనలేదు. కానీ అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్ ని చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు కాపీ టు PS టు CM అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. విజనరీ ముసుగులో చంద్రబాబు వెలగబెట్టిన ఘనకార్యాలు, ఇప్పుడు వెలగబెడుతోన్న ఘోరాలు ఎలాంటివో పాలసీల ముసుగులో స్కీమ్లు కొనసాగించడం బాబుకి బాగా అలవాటు. అందులోనూ చంద్రబాబు పాలనలో మద్యం పాలసీ మొత్తం బినామీలు, సిండికేట్ల హల్చల్తో తన ఉనికిని చాటుకుంటూ ఉంటుంది. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండికొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు. 2014 నవంబర్లో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా కమిటీ సూచించిన వాటికంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు నాటి టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జగన్ పాలనలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.
ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 43,000 బెల్ట్ షాపులను మూయించారు. మద్యం దుకాణాల సంఖ్యని తగ్గించారు. వేలాది పర్మిట్ రూమ్స్ రద్దు చేశారు. మద్యం దుకాణాలు నడిచే వేళలను కుదించారు. ఇవన్నీ చేశాక డిస్టిలరీల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. తమ వ్యాపారాన్ని సగానికి సగం తగ్గించినందుకు ప్రభుత్వం మీద పీకల దాకా ఆగ్రహం ఉంటుంది. అవును కదా. మద్యం అమ్మకాలు తగ్గిపోయిన స్థితిలో ఎవరైనా లంచం ఇస్తారా? మద్యం అమ్మకాలు పెంచుకోవటానికి సహకరించే వాళ్ళకి లంచాలిస్తారా? మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది కదా. కానీ చంద్రబాబుకి మాత్రం అర్థం కావడం లేదు. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ జగన్ ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారు, కుట్రలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం పాలసీ మీద అక్రమ కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందుతోన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు అసలేమీ గమనించడం లేదన్న భ్రమల్లో బతుకుతోంది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. మరి మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలిస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలిస్తారా? మద్యం అమ్మకాలను టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. పచ్చ సిండికేట్ ఆ 5 ఏళ్లు చెలరేగిపోయింది. ఇప్పుడు కూడా ఏపీలో జరుగుతోంది అదే. కానీ 2019 నుంచి 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు సాగేలా చూశారు. మరి ప్రైవేటు వ్యక్తులకు మద్యం అమ్మకాలు కేటాయించి అమ్మకాలు బాగా సాగేలా చేసిన వాళ్లకి లంచాలిస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలిస్తారా? జగన్ ప్రభుత్వం మద్యం విక్రయ వేళలను బాగా తగ్గించింది. దాంతో అమ్మకాలు తగ్గాయి. అలాంటప్పుడు లంచాలిస్తారా? లేక చంద్రబాబు పాలనలో మద్యం దుకాణాలను ఎక్కువ సమయం తీసి ఉంచి అమ్మకాలు బాగా సాగేలా చూశారు. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లోనే లంచాలిస్తారు కదా. ఇక చంద్రబాబు పాలనలో పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులతో రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మద్యం దొరికేది. ఇప్పుడు కూడా ఏపీలో పరిస్థితి అదే. కానీ జగన్ పాలనలో ఒక్క పర్మిట్ రూమ్ లేదు, ఒక్క బెల్ట్ షాప్ లేదు. అలానే 2014 నుంచి 5 ఏళ్ల పాటు బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి చంద్రబాబు ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలు తగ్గించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వైన్ షాప్ల సంఖ్య తగ్గించారు, విక్రయాల వేళలు తగ్గించారు. మద్యం అమ్మకాలు విపరీతంగా సాగి లాభాల మీద లాభాలు వచ్చేలా సహకరించిన వారికి లంచాలిస్తారా? లేకపోతే మద్యం అమ్మకాలు బాగా తగ్గేలా చేసిన వారికి లంచాలిస్తారా అన్నది సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయే విషయం. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం పాలసీ మీద అక్రమ కేసు పెట్టిన కూటమి ప్రభుత్వం తన కుతంత్ర స్వభావాన్ని మరోసారి ప్రజల ముందు బయటపెట్టింది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు సిండికేట్లు, బినామీల మధ్య మద్యం దందా సాగించిన చంద్రబాబు ప్రభుత్వమే ఇప్పుడు ఏపీలో మళ్లీ అధికారంలో ఉంది. మళ్లీ మద్యం అమ్మకాలు పచ్చ సిండికేట్ చేతుల్లోకి వచ్చేశాయి. 5 ఏళ్ల పాటు ఏపీలో బెల్ట్ షాప్ అన్నది లేకుండా జగన్ పాలన చేస్తే ఇప్పుడు ఏపీలో ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులోకి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్లు అమ్మేవాళ్లు లేకపోవచ్చు, కానీ మద్యం అమ్మేవాళ్లు మాత్రం ఉన్నారు. బెల్ట్ షాప్ రూపంలో వీధి వీధికి మద్యం అందుబాటులోకి వచ్చింది. పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో తెలియాలంటే ఇదిగో బాధితుల మాటల్లోనే వినండి. గొడవలుగా ఉంటాయి, బళ్ళు ఆడే రోడ్ల మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఇష్టం వచ్చినట్టు తాగటం, ఇది చేయటం గందరగోళంగా ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది, ఆడవాళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్య అవుతుంది. ఇళ్ల మధ్యలోకి వచ్చి ట్యాపులు వదిలేసి వాటర్ పట్టుకొని తాగటం అంతా ఇబ్బందికరంగా ఉందండి. అది ఆడపిల్లలు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరంగా. అంటే ఇళ్ల ముందుకు వచ్చేసేసి మా బళ్ళు అవి పెట్టుంటే బళ్ళ మీద కూర్చోవటం, బాటిల్ తెచ్చుకోవడం, తాగటం, బాటిల్స్ అక్కడ పడేయటం, సిగరెట్లు కాలవటం, లోపలికి వచ్చి ట్యాపులు తిప్పుకోవడం, వాటర్ తాగటము నానా ఇబ్బందిగా ఉందండి. అసలు మామూలుగా లేబుల్ చూడండి, ఒకసారి షాప్ దగ్గర లేబుల్ చూడండి. బాటిల్ మామూలుగా అమ్ముతే ఇంటికి వెళ్ళి తాగుతారు, లేదా ఎడం తాగుతారు వెళ్ళి ప్రశాంతంగా. కానీ ఆ లేబుల్స్ అక్కడే ఉప్పదీసి అటు అంటించేసి మరి వాళ్ళు ఇస్తున్నారు గ్లాసు, మరి వీళ్ళ జేబులో గ్లాసు తెలియదు. పోసేసేసుకొని ఇళ్లలోకి వచ్చేసి జ్వరబడి వాటర్ పట్టుకొని ఏమనుంటే పెట్టండి, మాకు టచింగ్ కావాలి, అవి కావాలని చెప్పి నానా వ్యవస్థను చూసిస్తున్నారు. అసలు అదేమంటే దౌర్జన్యం ఎక్కువైపోయింది. విన్నారుగా, ప్రతి వీధిలోనూ బెల్ట్ షాప్ రూపంలో మద్యం అందుబాటులోకి రావడంతో తాగేవాళ్లు మంచినీళ్ల కోసం, మందులో నంచుకోవడానికి స్టఫ్ కోసం ఇళ్లలోకి వచ్చేస్తున్నారట. ఏమైనా ఉంటే పెట్టండని ఆడవాళ్లని అడుగుతున్నారట. ఇది కేవలం ఏపీలోని ఒక వీధి పరిస్థితో, ఒక పేట పరిస్థితో, ఒక జిల్లా పరిస్థితో కాదు. ఏపీ అంతా ఇదే దరిద్రం. మద్యం ఏరులై పారేలా చేసి వేల కోట్ల రూపాయలు దిగమింగడంతో పాటుగా మందుబాబుల ఆగడాలతో ఆడవాళ్లంతా బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు మందుబాబుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
రాబోయే 4 ఏళ్లలో ఇంకెన్ని దారుణాలు చూడాలో అనుభవించాలో ఊహించుకోవడానికే భయంతో వణికిపోతున్నారు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.